ఈ వ్రతాలు పూజలు అనేవి మనం ప్రశాంతంగా ఉండడం కోసం. ఈ వ్రతం వల్ల నువ్వు ప్రశాంతంగా ఉండవని అనుకుంటే ఇంకెందుకు? థ్యాంక్స్ అమ్మా. నీతో సహా అందరూ నన్ను బాధ పెడుతున్నారని అపార్థం చేసుకున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నువ్వు మాత్రమే నా సంతోషం గురించి ఆలోచించేదానివి. నీ కడుపున పుట్టడం నా అదృష్టం. నువ్వు తల్లివి కాకపోతే నా జీవితంలో ప్రశాంతత అనేది కూడా ఉండేది కాదు. దయచేసి నాన్నకి చెప్పమ్మా, ఈ వ్రతాలు అవి నేను చేయను. సరే చెప్తాను, కానీ ఆయన నా మాట వినరు. చివరి వరకు నీ మీద ఒత్తిడి తెస్తూనే ఉంటారు. నువ్వు దాని గురించి బాధపడకు. నీకు నచ్చిందే చెయ్యి. తల్లిగా ఇదొక్కటే నేను నీకు చెప్పేది. నీ మనసు మాటే విను. సంతోషంగా ఉండు. ఇంకెవ్వరి మాట వినక్కర్లేదు. చివరికి నా మాట అయినా సరే. ఎవరు? నేనమ్మా, రూతర్ని. రండన్నా. ఇదిగమ్మా టైలర్ ఇచ్చిన బట్టలు. థ్యాంక్స్ అన్నా. అంతా ఓకేనమ్మా? నాట్ ఓకే అన్నా. ఇందాక నానమ్మ ఫోన్ చేసింది. వాళ్ళు దారిలో ఉన్నారంట. ఇక్కడ నా పరిస్థితి బాగుంది, ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నారు, మేము సంతోషంగా ఉన్నాము అని వాళ్ళని నమ్మించాను. వాళ్ళు ఆ నమ్మకంతోనే దగ్గరుండి కూతురు అల్లుడితో వ్రతం జరిపించాలని వస్తున్నారు. యాక్చువల్గా నాకిలా అబద్ధాలు చెప్పడం, మభ్య పెట్టడం అలవాటు లేదు. అది ఇష్టపడను కూడా. కానీ మా నాన్న మా అక్క విషయంలో చాలా కృంగిపోయి ఉన్నారు. ఆయన సంతోషం కోసం ఆయన మరింత కృంగిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం కోసం వాళ్ళని మభ్య పెట్టాల్సి వచ్చింది. కానీ అది ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని అనుకోలేదు. ఆయన అస్సలు మాట వినేలా లేరు. నాన్న వాళ్ళు వచ్చాక ఏం జరుగుతుందో, ఈ వ్రతాన్ని ఎలా జరిపించాలో అర్థం కావడం లేదు. చాలా మొండి మనిషమ్మా. అన్నిట్లోనూ బాగా ఎక్స్ట్రీమ్గా ఉంటాడు. నా విషయమే తీసుకోండి. నేను 3 ఏళ్ళుగా సార్ దగ్గర పనిచేస్తున్నాను. ఆయనతో ఎన్నోసార్లు గొడవ పడతాను, పరాచకాలు ఆడతాను. ఒక్కోసారి నా ఇష్టం వచ్చేట్లు మాట్లాడతాను, కోప్పడతాను. నన్ను తిడతారే తప్ప గెంటే లేదమ్మా. ఆయనకు మనిషి కావాలి అనుకున్నారే అనుకోండి, ఎంతైనా భరించుంటాడు. అదే వద్దు అని డిసైడ్ అయితే అంతే గట్టిగా ఉంటాడు. పెద్ద బాస్ చెప్పారని పూజకి ఏర్పాటు చేశాను గాని నాకు మాత్రం నమ్మకం లేదమ్మా. మీరు చాలా మంచివాళ్ళు. ఏదో ఒక రకంగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప ఈ సమస్యని దాటే మార్గం చెప్పలేకపోతున్నాను. ఇందు, సరదాగా ఓ 4 రోజులు ఎటన్నా ట్రిప్ వెళ్ళొద్దామా? వద్దు. ఏంటా నీరసం? మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం, హుషారుగా ఉండాలి. ఏదైనా మనసు కనిపించాలి కదా. ఏదో మన ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి జరిగినట్టు ఆ రియాక్షన్ ఏంటి? ఓ, మీ అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నావా? కావాలంటే మనిద్దరం కలిసి వెళ్ళొద్దాం. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్న ముందుకు వెళ్లే ధైర్యం నాకు లేదు, అర్హత అంతకన్నా లేదు. అబ్బా, చాలే నీ సోది డిస్కషన్. నా పర్స్ ఎక్కడ పెట్టాను?
ఇందు ఈ నగలన్నీ ఎంత విలువ చేస్తే? ఓ 25 లక్షల దాకా ఉండొచ్చు. అబ్బో, అయితే నువ్వు లక్షాధికారి అనమాట. అయినా ఇన్ని నగలు ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. తీసుకెళ్లి లాకర్లో పెడతారా? తప్పకుండా పెట్టచ్చు, కానీ మనకు లాకర్ ఉండాలి కదా. లాకర్ కావాలి అంటే కనీసం ఓ 30,000 50,000 డిపాజిట్ చేయాలి. మనకేమో అకౌంట్లో మినిమం బ్యాలెన్సే ఉండదు. అన్నట్టు ఇందు ఈ నగ ఎంత విలువ చేస్తుంది? ఓ 1,00,000 2 లక్షలు అనుకుంటా. అయితే కనీసం ఓ 1,00,000 రూపాయలన్నా ఇస్తారన్నమాట. 1,00,000 రూపాయలేంటి? తాకట్టు పెడితే మొత్తం విలువకి ఇచ్చేయరు కదా, మాక్సిమం ఓ 1,00,000. తాకట్టు పెడతారా? అంత ఆశ్చర్యపోతావేంటి? దీన్ని మనం అమ్మడం లేదు కదా. ఈ బంగారం ఉంది చూసావు, దీనికే గనక తాకట్టు పెట్టే విలువ లేకపోతే ఎవ్వరూ కొనరు. బంగారం అంటే చూడగానే ఆకట్టుకోవాలి, అవసరానికి తాకట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఖర్చులున్నాయి కదిందు, డబ్బులు అయిపోవచ్చాయి. ఉండు, దాంట్లో సర్దుకుపోదాం. అప్పులెందుకు? చూడిందు, బ్రతికితే కింగులా బ్రతకాలి. ముష్టి బతుకు బ్రతకడం నా వల్ల అస్సలు కాదు. అయినా నువ్వేం భయపడకు, ఒక 4 రోజుల్లో నేను విడిపించేస్తాను కదా. ఇదిగో, ఇవి జాగ్రత్తగా లోపల పెట్టు, వస్తాను. పంతులు గారు, వ్రతం మొదలైతే పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది? మీరేం కంగారు పడకండి. దంపతులిద్దరితో పూజ మొత్తం భేషుగ్గా జరిపించేస్తాను. పరిగెట్టి పూజలు చేయించడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. అది పంతులు గారికి అలా అర్థమైంది మీరు అడిగింది. ఏంటి దేవకి, అల్లుడు గారేదో వ్రతం జరిగిపోతుందన్న ధీమాతో ఉన్నట్టున్నారు. ధీమాతో కాదు, వ్రతం జరగదేమోనన్న భయంతో ఉన్నారు. ఎలాగైనా వాడిని బతిమాలి ఓ 10 నిమిషాలైనా పూజలో కూర్చోబెట్టాలనే ప్రయత్నంలో పంతులు గారిని అడిగారు. కొండ మీద కోతినైనా దింపొచ్చేమో కానీ నందుగాడిని కూర్చోబెట్టడం అసలు అవదు. రాడనుకుంటే దిగొచ్చాడేంటి? సూటు బొట్లో వాడు వ్రతంలో కూర్చోడానికి వచ్చాడా ఏంటి? ఆఫీస్కి వెళ్ళడానికి వచ్చాడు. ఓహో, నందు ఆగు. ఎక్కడికి బయలుదేరావు? కొత్తగా అడుగుతున్నారేంటి? రోజు ఈ టైంకి ఎక్కడికి బయలుదేరుతాను? అది నాకు తెలుసు. ఇప్పుడు బయలుదేరితే ఏంటి అర్థం? ఆఫీస్కి బయలుదేరుతుంటే ఏంటి అర్థమో అదే అర్థం. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తావేంట్రా? నన్ను అలాగే కదా ట్రీట్ చేస్తున్నారు. నేను వద్దు, నా వల్ల కాదు అన్నవే నాతో చేయించాలని చూస్తున్నారు. రేయ్, అది కాదురా. దేవకి, నువ్వేంటి అలా నిలబడి చూస్తున్నావు? వాడికి చెప్పవా? బావా, మీరు అల్లుడు కలిసి అక్కను బాధ పెడుతున్నారు. మీకు చెప్పలేక, అటు తన కొడుక్కి చెప్పలేక నలిగిపోతుంది అక్క. నందు ఏమైనా చంటి పిల్లడా? కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇంకొకళ్ళు చెబితేనే తెలుస్తుందా ఏంటి? నాకు తెలిసి అల్లుడేదైనా తనకు నచ్చని పని చేశాడు అంటే అది మధు మెడలో తాళి కట్టడమే. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాగా, ఎవరు ఎంత చెప్పినా కొంచెమైనా వింటున్నాడా? ఇప్పుడు అక్కని చెప్పమంటే కొత్తగా చెప్పడానికి ఏముంది చెప్పు? పాపం తను చెప్పాల్సిందంతా అవకాశం ఉన్నప్పుడు చెబుతూనే ఉంది కదా. డాడ్, అసలు ఈ బలవంతపు పెళ్లిళ్ళు, బలవంతపు కాపురాలేంటి చండాలంగా? ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళని ఉండనివ్వండి. ఆ మాత్రం ఫ్రీడమ్ లేకపోతే ఇక మనుషులు ఎందుకు బతకడం ఎందుకు? ఒకరికి ఇష్టం లేని పనులు చేయమనటం కరెక్ట్ కాదు డాడ్. చాలా నోర్మై. అప్పుడే మాకు బుద్ధులు చెప్పేదాని అయ్యావా? ఎవరిష్టానికి వాళ్ళని వదిలేయడానికి ఇక తల్లిదండ్రులు ఎందుకు, కుటుంబం ఎందుకు? అన్నయ్య మొదటి నుంచి ఇష్టం లేదంటూనే ఉన్నాడు కదా డాడ్. నువ్వేంటి డాడీని ఎదిరించి మాట్లాడుతున్నావు? నేను ఈ ఫ్యామిలీ మెంబర్ని. మా అన్నయ్య కోసం నేను మాట్లాడతాను. చిన్నదానినంత మాత్రాన మాట్లాడకూడదని రూలేం లేదు. అయితే వదిన కూడా ఈ ఇంటి పెద్ద కోడలిగా ఫ్యామిలీ మెంబరే. వదిన కోసం మామయ్యగా ఈ ఇంటి పెద్దగా అన్నయ్య తప్పు చేస్తుంటే డాడీ చెప్తున్నారు, నువ్వు నోరు మూసుకోను. నేను తప్పు చేస్తున్నానా సుధీర్? నువ్వు తప్పు చేస్తున్నావు. తెలుసుకోపోతే అది ఇంకా పెద్ద తప్పు అన్నయ్య. ఓ అవునా? నీ కొడుకుని చూడు, వదినా అన్ని దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. వీడిని కొంచెం కంట్రోల్ చెయ్యి. డాడీ ఎంత బాధపడుతున్నారో, మామ ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకో అన్నయ్య. నువ్వు నాకు బుద్ధి చెప్తున్నావేంట్రా? నాకు చెప్పేంత జ్ఞానివా నువ్వు? నేను అజ్ఞానిరా. నాకు అవేం పట్టవు. అన్నయ్య, నేను చెప్తుంది కూడా తప్ప? మీరందరూ కరెక్టే. నేనే తప్పు చేస్తున్నాననుకోండి.
ఐ డోంట్ మైండ్. రే నందు ఆగరా. రే నందు, సార్ 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 థ్యాంక్స్ దేవుడా. విని తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు. అదే వాళ్ళ ముందు ఆఫీస్కి వెళ్ళుంటే మొత్తం రచ్చ రచ్చ అయ్యేది. ఆఫీస్కి వెళ్తానని అంత పౌరుషంగా వెళ్ళి కడప దాకా వెళ్ళి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడేంటి? నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. నాయనా బాగున్నావా? హాయ్ మావయ్య. హాయ్. మీకోసం ఎదురు చూస్తున్నాం, ఇంకా రాలేదేంటా అని. రండి లోపలికి రండి. రండి రండి. నమస్తే అంకుల్ నమస్తే. ఆంటీ నమస్తే. బామ్మ బాగున్నారా? నమస్తే. బాగున్నాను బాబు, మీరు బాగున్నారా? అమ్మా దేవకి నమస్కారం. అమ్మా మధు. అమ్మా ఏంటి ఇలా చిక్కిపోయావు? చాలే, ఏమీ చిక్కిపోలేదు. 2 రోజులు చూడపోయేసరికి నీ చత్వరం కళ్ళకి అలానే కనబడుతుంది. కళ్ళజోడు తీసి ఆ ఏడ్చే కళ్ళని తుడుచుకొని సరిగ్గా చూడు. బాగున్నారా నాన్న? ఏంటి సార్ వేంకులా నిలబెట్టేశారు? కూర్చోమనండి. రే కూర్చోరా. కూర్చోండమ్మా. రమణి, ఆ పిండి వంటలన్నీ ఆ టీపై మీద పెట్టు. అమ్మా, ఇవన్నీ మీ కోడలికి నచ్చుతాయని నేను నా కోడలు స్వయంగా చేశాం. మీకు కూడా నచ్చుతాయి, తీసుకోండి. ముందు మంచినీళ్ళు తీసుకోండి. గౌరీ వస్తున్నానమ్మా. ఇలా అయిపో. అన్నయ్య తీసుకోండి. మీరు నిల్చునే ఉన్నారేంటి? కూర్చోండి. గౌరీ అమ్మా, ఇవన్నీ లోపల పెట్టు. రాజా, అల్లుడు గారేరి? పైన గదిలో ఉన్నట్రా, వస్తాడు. అమ్మా మధు, బట్టలు నీకిక్కడ సరిపడి ఉండవని నీ బట్టలు కొన్ని బ్యాగ్లో తీసుకొచ్చాం. గదిలో పెట్టించుకో. గౌరీ వచ్చి వదిన బ్యాగ్ తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్లి గెస్ట్ రూమ్ లో పెడితే వాళ్ళమ్మ వాళ్ళకి గెస్ట్ రూమ్ లో ఉన్న సంగతి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? టైం బాంబ్ చేతులు అంటూ బిక్కు బిక్కు అంటే దిక్కులు చూస్తావేంటి? అయ్యగారు అమ్మగారు ఉండే గది పైనే కదా, పై గదికి తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగేనండి. దెయ్యాల కొంపలోకైనా ధైర్యంగా పోవచ్చు, కానీ చిన్న సార్ దగ్గరికి రావాలంటేనే వణుకొచ్చేస్తుంది.
సారు ఎవరు? నేనే సారు, గౌరీ. ఏంటి వెటకారమా? సరిగ్గా మాట్లాడలేవా? అయ్యో సారు, నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. భయంతో గొంతలా వస్తోంది. భయమా? నేనేమన్నా దయ్యంలా కనిపిస్తున్నానా? అయ్యో లేదు సారు, కోప్పడకండి. నేను కోప్పడుతున్నానా? చెప్పు, నేను కోప్పడుతున్నానా? మనిషి అనేవాడు ఇంతకంటే ప్రశాంతంగా మాట్లాడగలడా? అయ్యో లేదు సారు, తప్పైపోయింది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు శాంతి స్వరూపులు. ఏడ్చావులే. ఎందుకు ఇందాకటి నుంచి గోడచాటు దొంగలా అలా తొంగి చూస్తూ మాట్లాడుతున్నావు? అయ్యో ఏం లేదు సారు, బ్యాగ్ పెట్టి పోదామని వచ్చాను. బ్యాగా? ఏ బ్యాగ్? ఇదిగోండి సారు, ఈ బ్యాగు. ఎవరిదా బ్యాగ్? మేడం గారిదండి. అమ్మ బ్యాగా? ఇక్కడెందుకు పెట్టమంది? పెద్ద మేడం గారిది కాదండి, చిన్న మేడం గారిది. చిన్న మేడమా? అదేనండి, మధు మేడం గారిది. ఓ, ఆవిడ గారు మీకు చిన్న మేడమా? మీరు చిన్న సార్ అయినప్పుడు మీ ఆవిడ గారు చిన్న మేడం గారే కదండి. చంపేస్తాను ఆ మాట అంటే. ఎందుకు తెచ్చావు ఆ బ్యాగ్? ఎక్కడికి? నీకు తెలీదా మీ చిన్న మేడం ఎక్కడుంటారో? ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో? సార్ వాళ్ళే ఇక్కడ పెట్టమన్నారండి. అలా దూరంగా తగలెట్టు. లోపల పెడతావేంటి? బయట తగలెట్టు. దానికి అడ్డంగా పెడతావేంటి? పక్కకు తగలెట్టు. రాగానే డ్రామాలు స్టార్ట్ చేశారు. డ్రామాలు. నందుగాడిక్కడ. ఈ డ్రామాలు పనిచేయవు. ఒక్క 5 నిమిషాలు ఆ రామచంద్రగాడు ఆలస్యంగా వచ్చుంటే బాగుండేదే. నందు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ తర్వాత ఎవరు ఎంత అరిచి గీ పెట్టినా తిరిగొచ్చేవాడు కాదు. ఆ కుటుంబానికి అల్లుడు కూతురుతో ఏమాత్రం కాపురం వెలగబెడుతున్నాడో అర్థమైపోయేది. ఇప్పుడు మాత్రం ఏమైంది? మనం అనుకున్నట్టే వాళ్ళకి మధుతో వాడు సఖ్యతగా లేడని, అసలు మొహం కూడా చూడటం లేదని ఖచ్చితంగా తెలుస్తుంది. నందు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి విషయం తెలిసిపోయి ఉంటుందని చెప్పడానికి కూడా వీల్లేదు. మీ అల్లుడు గారు కొంపలు మునిగే ఆఫీస్ పని మీద అర్జెంటుగా ఏ ముంబయో ఢిల్లీయో వెళ్ళాడని, వెళ్ళకపోతే కోట్లలో నష్టమని ఏదో ఒక కథ కల్పించి గండాన్ని గట్టెక్కించేసేవారు. నిజానికి మీ అల్లుడు వాళ్ళని రావద్దని ఇలాంటి కథ ఒకటి చెప్పేసి ఉండొచ్చు. కానీ ఈ వ్రతం జరగడం మూలాన నందు మధుల జీవితంలో ఏదో ఒక మంచి జరుగుతుందని ఆయన నమ్మకం. అందుకే పెళ్ళైన కొత్త జంటతో వెంటనే వ్రతం జరిపించే తీరాలని తాపత్రయపడి ఏర్పాటు చేశారు. నందు ఇంట్లో ఉంటే ఏదో ఒక విధంగా వాని వ్రతానికి ఒప్పిస్తారేమోనే. మొండివాడి గురించి ఓ పాత సామెతుంది. ఏంటది? మొండివాడే రాజు కంటే బలవంతుడు అని. అవునే, కరెక్టే. మన నందుగాడికి మొండితనం ఎక్కువ. వాడెవ్వడి మాట వినడు. అమ్మా, మొండివాడు రాజు కంటే బలవంతుడైతే పర్వాలేదు. అసలా రాజే మొండివాడైతే పెద్ద మూర్ఖుడవుతాడు. మొండితనం కన్నా అహం చాలా గుడ్డిది. అసలు విచక్షణతో ఆలోచించనివ్వదు. మధు మీదున్న ఈగోతోనే వాడు మేడ దిగి రాడు, వ్రతంలో కూర్చోడు. బావుందే, కానీ నాకొక డౌట్. ఈ గోలంతా ఎందుకు? ఆ రామచంద్రగాడి కుటుంబానికి వీళ్ళ కాపురం గురించి చెప్పేస్తే పోలే? చెప్పేస్తే వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తూ నందుగాడి కాళ్ళు పట్టుకుంటారు. మన మూర్ఖుడు ఇదే ఛాన్స్ అని కాళ్ళతో తన్ని తీసుకుపోండ్రా మీ కూతుర్ని అనేస్తాడు. అమ్మా, మనం అందరి దృష్టిలో చెట్టుకు నీళ్లు పోస్తున్నట్టే కనపడాలి కానీ కంటికి కనబడకుండా వేళ్లు కత్తిరిస్తున్నామని తెలియకూడదు. మంచితనమనే ముసిగే ఇన్నేళ్లుగా నన్ను నిలబెడుతూ వచ్చింది. ఆ ముసుగు తొలగిపోకుండా కాపాడుకుంటూ రావాలమ్మా. కరెక్టేనే. మనం దుర్మార్గులమని ఏమాత్రం అనుమానం వచ్చినా అల్లుడే మనల్ని తన్ని తరివేస్తాడు.
ఆస్తిపాస్తులన్నీ అల్లుడి పేరున ఆ నందుగాడి పేరున ఉన్నాయి. ఉండని అమ్మా. నందు మనకి ఖజానా సంపాదించి పెట్టే యంత్రం. మీ అల్లుడు ఆ ఖజానాకి కాపలా కాసే యంత్రాంగం. దాన్ని అనుభవించే యజమానులం మనము మన పిల్లలేగా. అవునవును. ఇప్పుడు ఆ ఖజానాలోకి ఓ చిట్టెలకు దూరింది. దాన్ని మాత్రం మెల్లగా బయటికి గెంటేస్తే చాలు. గెంటేయడానికే చాప కింద నీరులా పనిచేస్తున్నాం. ఇప్పుడు మధు వాళ్ళ కుటుంబం ముందు నవ్వుతూ కనబడుతున్నా దాని గుండెలు మాత్రం భయంతో అదురుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి పూజ సమయం అయ్యేంత వరకు దానికి వినిపించేది దాని గుండె చప్పుడు కాదు, టైం బాంబ్ అలారం చప్పుడు. ఒక్కో క్షణం టెన్షన్తో నరకం చూస్తుంది. నాకు అర్జెంటుగా మీ గదిని చూడాలని ఉంది. రా వెళ్దాం. నువ్వు రా అక్క. రా రా అక్క, వెళ్దాము. మనకు కావలసిన కార్యాన్ని వాళ్లే చేస్తున్నారు. అదేనా మీరుంటున్న గది?